ఎస్, వెరీ గుడ్. ఎవరికైనా బైబిల్ లేకపోతే నాకు చెప్పండి దయచేసి, తప్పకుండా వారికి బైబిల్ నేను ఇస్తాను. ఇప్పటికి చాలా బైబిల్స్ మన చర్చిలో ఇచ్చాము. ఓకే, బైబిల్ పాట పాడి దేవుని మహిమపరుద్దాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్, ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ఈ బైబిల్ని చూసి ఒక ఆయన అన్నాడంట, మీ బైబిల్ అన్నిటికంటే తక్కువ అని చెప్పడం కొరకు పుస్తకాలన్నీ మూటలు పెట్టి ఎత్తుగా పెట్టేసి ఆ పుస్తకాల కింద పెట్టాడంట బైబిల్ని. వెంటనే బైబిల్ చదివేటటువంటి ఒక విశ్వాసి చెప్పాడు, మా బైబిల్ అనేది అన్ని పుస్తకాలకు ఆధారం అది అన్నాడు. ఈయనకి ఇంకా కోపం వచ్చేసింది. అరే, నేను దేనికి పనికిరాదు కింద వేసేసినాన్ని నేను తక్కువ అనుకుంటే వీడు ఇలా అన్నాడని చెప్పేసి అనుకుని లాభం లేదని తీసి బైబిల్ని మధ్యలో పెట్టాడు, పుస్తకాల మధ్యలో. ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావో చెప్పు అన్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే, అది ప్రభుని యేసుక్రీస్తు వారు. బైబిల్ కూడా ఆ పుస్తకాలకు ఆ కింది పుస్తకాలకు మధ్యవర్తిత్వం వహిస్తుంది. అది మధ్యలో ఉన్నటువంటి పుస్తకము గనక అన్నిటికీ సమస్తానికి కూడా దేవుని కనెక్ట్ చేసే పుస్తకము అని చెప్పేసి అన్నాడు. అతనికి ఇంకాస్త కోపం ఎక్కువైపోయింది ఈసారి. ఇట్లయితే బాగాలేదని చెప్పి బైబిల్ తీసి అన్ని పుస్తకాల మీద పడేశాడు, పైన పెట్టేసి ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావో చెప్పు అన్నాడు. బైబిల్ అనేది ఆదిమ పుస్తకము, అన్నిటికీ అదే ప్రారంభము అన్నాడు. ఒక్కసారిగా ఈయన కంగెత్తిపోయాడు. ఎవరెవరు ఇట్లయితే బాగాలేదు, ఈయన ఏం చెప్పినా కానీ బైబిల్ యొక్క గొప్పతనమే చెప్తున్నాడు అనుకొని ఆశ్చర్యపడిపోయాడు. ప్రియులారా గమనించండి, ప్రపంచంలోకెల్లా ద నంబర్ 1 బుక్, పోయిన వారంలో కూడా ఇదే మాట నేను జ్ఞాపకం చేశాను, ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి పుస్తకము, తర్వాత అన్ని భాషల్లో దాదాపుగా చాలా లాంగ్వేజెస్లో తర్జుమా చేయబడినటువంటి ఏకైక గ్రంథం ఏదైనా ఉంది అంటే అది బైబిల్. అంత మాత్రమే కాదు కానీ ఈ బైబిల్ని చూసి ఎంతోమంది ఇందులో తప్పును వెతకాలి, ఇందులో ఉన్నటువంటి తప్పును కనుగొనాలని చెప్పేసి అనుకొని బైబిల్ ఎదుట కూర్చొని చదివి ఆ బైబిల్ వాళ్ళలో ఉన్నటువంటి తప్పులు ఎతికి చూపిస్తూ ఉంటే వాళ్ళ తప్పుల్ని వాళ్ళు కనుగొని ఇట్లయితే బాలేదని యేసు ప్రభువుని నమ్మినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సో కాబట్టి ప్రియులారా, బైబిల్ యొక్క ఔన్నత్యం, గొప్పతనం అది. పోయిన వారంలో మాట్లాడుతూ నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాను. వాట్ ఈజ్ సో ఇంపార్టెంట్, అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి? ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద మానవులముగా మనందరికీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఒక విషయాన్ని మనం ధ్యానం చేశాం. ఆ మాట ఏంటంటే, వాక్యం అనేది అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయము అని మాట్లాడుకున్నాం. దేవుని వాక్యము, ఎందుకంటే వాక్యము మనిషి యొక్క ప్రాణాన్ని తెప్పరిల్ల చేసేది అని నేర్చుకున్నాం. వాక్యం ఎలాంటిదంటే మానవుని యొక్క ప్రాణాన్ని తెప్పరిల్ల చేసేది అని నేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు కానీ వాక్యము వెల్లడి కావడముతోనే మరి సత్యమందు వారిని ప్రతిష్ఠత చేయము, నీ వాక్యమే సత్యము అని చెప్పేసే మాటలు కూడా చూసాం. కాబట్టి ఒక మనిషిని ప్రతిష్ఠత చేయాలంటే వాక్యములో నిలబెట్టాలి. వాక్యములో నిలబెడితేనే ఆ మనిషి చివరి వరకు దేవుని వాక్యము చేత బ్రతుకుతాడు. ప్రాణాత్మ దేహాలు బ్రతుకుతాయి, చనిపోయినా కానీ దేవుని రాజ్యంలో ఉంటాడు. కాబట్టి ప్రియులారా, వాక్యము అంత ప్రాముఖ్యమైనది అని మనం నేర్చుకున్నాం. ఇక తర్వాత పోతే వాట్ టు ప్రీచ్ అని చెప్పేసే మాటను ధ్యానం చేశాం. ఏది బోధించాలి, ఏం నేర్పించాలి, ఇతరులకు చెప్పినప్పుడు మనం ఏం చెప్పాలి అని చెప్పేసి అంటే ఒక 3 విషయాలు మనం ధ్యానం చేశాం. నెంబర్ 1, మొట్టమొదటిగా ఏంటంటే ప్రీచ్ ద వర్డ్ అని చెప్పేసి నేర్చుకున్నాం. అనగా వాక్యమును బోధించుము. ఒకసారి చదువుదామా ఆ వచనాలను? నేను త్వరగా చదివి నేను ముందుకు వెళ్తాను. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. రాము, మధ్యలో ఎవరు మాట్లాడకండి. ఎస్, సో చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ కూడా కామ్గా దేవుని వాక్యం వినండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఎవరు చదువుతున్నారు?
వాక్యమును ప్రకటించుము. చాలు బ్రదర్. ఇక్కడ మనం ప్రకటన చేయాల్సింది లేక ఇతరులకు చెప్పాల్సింది వాక్యం మాత్రమే. ఒక వ్యక్తిని వాక్యం ద్వారా మాత్రమే రక్షణలోకి తీసుకొని రాగలరు. అంతే తప్ప వాక్యము లేకుండా, వాక్యము చెప్పకుండా ఒక మనిషిని రక్షణలోనికి తీసుకొని రాలేము. వాక్యం ఎలాంటిది అని చెప్పేసి అంటే అది దేవుని దైవావేశం వలన కలిగినటువంటి గ్రంథం అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి, తర్వాత ఒక మనిషిని సరిచేయడానికి, తర్వాత నీతి యందు శిక్షణ ఇవ్వడానికి వాక్యము సరిపోతుంది అని నేర్చుకున్నాం. అయితే ఇలాంటి వాక్యము విలువ తెలిసినటువంటి వారు మాత్రమే, దాని యొక్క విలువను తెలిసినటువంటి వారు మాత్రమే ఎలా నేర్చుకుంటారో తెలుసా? ఒక్కసారి వాక్యంలో చూద్దాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. 8వ అధ్యాయం 8వ వచనం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనం. ఇటీవలనే గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. ఇక్కడ ఎజ్రా అనబడుతున్నటువంటి శాస్త్రి ఉన్నారు. ఈయన ఎవరని చెప్పేసి అంటే ఒక బైబిల్ పండితుడు వాళ్ళందరినీ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పోగు చేసిన తర్వాత ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా వాళ్ళందరూ నిలబడే ఉన్నారంట. ఎంత ఓపిక ఉండాలి కదా, నిలబడి ఉండడానికి ఎంత ఓపిక ఉండాలి. అది కూడా ఎలా, ఎంతో దీక్షగా, ఎంతో తీక్షణంగా దేవుని వాక్యం వింటూ వాళ్ళు నిలబడిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి అనే మాటలు చూస్తున్నాం. కాబట్టి వాక్యము చదివితే సరిపోదు, దాని యొక్క అర్థము తెలిసిన వాళ్ళు కావాలి, దాని అర్థాన్ని వివరించి చెప్పగలిగినటువంటి వారు కావాలి. అందుకనే దేవుని సేవకుల్ని దేవుడు లేవనెత్తాడు. ఈరోజు దేవుని సేవకుడు ఎందుకు నిలబడ్డాడు అంటే దేవుని వాక్యాన్ని దేవుని ప్రజలకు ప్రచురం చేయడానికి నిలబడ్డాడు. కాబట్టి ప్రియులారా, మొదటి మాటగా వాక్యాన్ని ప్రకటించాలని చెప్పేసి నేర్చుకున్నాం. ఒక మానవుడు, ఒక మనిషి దేవుని వాక్యం చేత మాత్రమే తనను తాను మరి మార్చుకోగలడు. రెండవ మాట, ప్రీచ్ ద గాస్పల్ అని చెప్పేసి మాట నేర్చుకున్నాం. ప్రీచ్ ద గాస్పల్, సువార్తను ప్రకటించు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపించలేదు, వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు పంపించబడ్డాడు అని చెప్పేసి అంటే వాక్యము ప్రకటించడానికి, సువార్తను ప్రకటించడానికి. ఏంటా సువార్త? యేసు ప్రభువారి యొక్క జననము, యేసు ప్రభువారి యొక్క మరణము, ఆయన శిలువ మరణము, ఆయన సమాధి చేయబడినటువంటి రీతి, ఆయన తిరిగి లేచినటువంటి విధానము, తిరిగి రాబోతున్నటువంటి సంగతులు, దీన్ని ప్రచురం చేసేదాన్ని సువార్త అని చెప్పేసి అన్నాం. కాబట్టి ప్రీచ్ ద గాస్పల్, సువార్తను ప్రకటించాలి. అలా ఎవరైనా ప్రకటించిన వాళ్ళు ఉన్నారా అంటే మనం ఫిలిప్పును చూస్తాం. ఫిలిప్ ఎవరు అని చెప్పేసి అంటే దేవుని శిష్యుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులలో ఆయన కూడా ఒక ఫాలోవర్. ఈయన ఒక రోజున మరి ఇథియోపియుడైనటువంటి మరి ధనాగారం అంతటి పైన ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈ ఇథియోపియుడు ఒక ప్రాంతము నుండి యెరూషలేం పట్టణానికి వస్తూ ఉన్నాడు. అతను దేవుని యొక్క వాక్యము కొరకు వాక్యాన్ని చదువుతూ దేవుని మందిరం దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ ఎక్కడైనా డబ్బు మీద అధికారిగా ఉన్నటువంటి వారు ఎవరైనా దేవుని మందిరానికి వెళ్తారా? దేవుని మందిరానికి వెళ్ళి కూర్చోడానికి ఇష్టపడతారా? అది కూడా దారిలో బైబిల్ చదువుకుంటూ కూర్చుంటారా? చాలా కష్టం. ఒక రథసారథి ఉన్నాడు, రథాన్ని నడిపిస్తూ ఉన్నాడు, ఈయన లోపల కూర్చొని వాక్యం చదువుతూ ఉన్నాడు. ఫిలిప్పు పరిగెత్తుకొని వెళ్ళి ఆ వ్యక్తితో అంటున్నాడు, అయ్యా నువ్వు చదువుతున్నటువంటి విషయాలు నీకు అర్థమవుతున్నాయా అన్నాడు. అప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? చదవండి బ్రదర్. అతడు ఎవడైనాను, అపోస్తల కార్యములు 8:35 ఆ మాటలు మనం చూస్తాం. ఎవడైనాను నాకు త్రోవ చూపకపోతే ఎలా గ్రహించగలుగుతాను చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఇక్కడ ఫిలిప్పును వేడుకుంటున్నాడు. అయ్యా ప్లీజ్ రండి, దయచేసి వచ్చి వాక్యం చెప్పండి అంటున్నాడు.
వాక్యం చెప్పండి, స్వస్థత చేయండి, అద్భుతాలు చేయండి, ప్రవచనాలు చెప్పండి, రేపు ఏం జరుగుతుందో చెప్పండి, ఇవి కాదు ఆయన అడిగింది. వాక్యం చెప్పండి, నాకు నేర్పించండి వాక్యం, నేను వాక్యం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఫిలిప్పు ఆ యొక్క నపుంసకుని మార్చినటువంటి విధానం, లేక నపుంసకుని దగ్గర సువార్తను ప్రకటించినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. అతనిలో ఆశ ఉంది, ఇతనిలో ఆశ కూడా ఉంది. చెప్పాలనే ఆశ ఇతనిది, వినాలనేటటువంటి కోరిక అతనిది. ఇద్దరు కలిస్తే ఇప్పుడు యేసు ప్రభువారిని నమ్మి ఇప్పుడు ఆయన అంటాడు, ఇదిగో నీళ్లు, ఇదిగో నీ దాసుడను, నేను ఇక్కడున్నాను, నాకు వెంటనే బాప్తిసం ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది రెండవ సంగతి. ఇక మూడవ సంగతి మనం నేర్చుకున్నాం, ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్. మనము ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము గురించి మనం ఇతరులకు చెప్పాలి. ఆయన మరణం గురించి ప్రకటించాలి. మరణం గురించి ఎవరైనా చెప్తారా అంటే, చనిపోయినటువంటి వార్త మంచి వార్తనా చెడు వార్తనా అని చెప్పేసి అంటే, ఎస్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయింది మంచి కొరకు చనిపోయాడు. మానవులందరినీ రక్షించడానికి వచ్చాడు కనుక ఆయన చనిపోయాడు. అందువలనే ఆయన మరణాన్ని గురించినటువంటి వార్త అది శుభవార్తగా నిలబడిపోయింది. వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్. ద క్రాస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ అవర్ మెసేజ్. మన అందరి ప్రసంగాల్లో కూడా, అందరి వాక్యంలో కూడా సెంటర్లో ఉండాల్సింది సిలువ, సెంటర్లో ఉండాల్సింది సిలువ, మధ్యలో ఉండాల్సింది. అంత మాత్రమే కాదు, ద అల్టిమేట్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ లవ్ అండ్ జస్టిస్. యేసు ప్రభు వారి యొక్క ప్రేమను వ్యక్తపరిచేది సిలువ. ఇప్పుడు యేసు ప్రభు వారిని అడిగారంట, అయ్యా నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్పేసి ఏంటి గుర్తు ఏంటి అని చెప్పేసి అడిగితే సిలువను చూపించాడంట. ప్రేమకు గుర్తు సిలువ. ఎందుకు సిలువ గుర్తయింది అంటే, ఆ సిలువలో తన ప్రాణాన్నే పెట్టేశాడు నిన్ను ప్రేమించి. నిన్ను ప్రేమించినటువంటి కారణం చేత తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన కలువరి సిలువలో చనిపోయాడు. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క సిలువను మనం ప్రకటించాలి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 23-24 వచనాలు చదువుదాం ఒకసారి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనము 24వ వచనం. భవిష్యత్తు జ్ఞానం అనుసరించి అప్పగించబడిన ఈయనను దుష్టుల చేత సిలువ వేసి చంపించారు. మరణము ఆయన్ను బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం అందరం ఒకసారి, హల్లెలూయా. యేసు ప్రభువారు ఎవరంట? మరణాన్ని గెలిచినటువంటి వీరుడు ఆయన, మరణాన్ని గెలిచినటువంటి దేవుడు ఆయన. మరణాన్ని గెలిచినటువంటి దేవుడు ఏమంటున్నాడు చూడండి అక్కడ, ఆయన సిలువ మరణాన్ని కూడా లెక్క చేయకుండా సిలువలోకి వెళ్ళాడు, మానవులందరి కొరకు చనిపోయాడు. ఆయన తిరిగి మరణాన్ని మరణింపజేసి లేచినటువంటి విజయోత్సాహంతో లేచినటువంటి వాడుగా మనకు కనబడుతున్నాడు. అందుకనే మనం ఏం ప్రకటించాలి అంటే, యేసు ప్రభువారి యొక్క మరణం గురించి ప్రకటించాలి. ఆయన మరణము మనల్ని జీవింపజేసింది. ఆయన చనిపోకపోతే మనం ఆ స్థానము నీది నాది, మనం చనిపోవాలి. కాబట్టి ఆ స్థానాన్ని తాను తీసుకొని, ప్రభుని యేసుక్రీస్తు వారు తీసుకొని మన స్థానంలో ఆయన చనిపోయి మనల్ని బ్రతికించాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఇక ఈ రోజు కొరకు దయచేసి త్వరగా నేను కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను. చూడండి, ఈ రోజు కొరకు 4వ మాటగా లూకాసు వార్త 24వ అధ్యాయం 47వ వచనం ఒకసారి చదువుదామా. లూకాసు వార్త 24వ అధ్యాయము 24-47. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం ప్రకటించాలంటే ఇప్పుడు ప్రకటింపబడునని ఏం ప్రకటించాలి చెప్పండి. ఇప్పుడు మారు మనసు ప్రకటించాలి, పాప క్షమాపణ ప్రకటించాలి. ఈరోజు పాపము గురించి చెప్తే ఎవరికి నచ్చదు. నువ్వు మంచోనివి అని చెప్పేసి అంటే చాలా ఇష్టపడతారు. అదే నువ్వు పాపి అని చెప్పేసి అంటే ఎవరు ఒప్పుకోరు, ఎవరు ఇష్టపడరు. నన్ను పాపి అంటావా, నీ తాత పాపి, నువ్వు పాపి, మీ కుటుంబం పాపి అని వాళ్ళు మనల్ని తిడతారేమో, అంతే కదా. కానీ నేను పాపినని చెప్పేసి ఎవరు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే ఎంతసేపటికి నేను మంచివాణ్ణి అనే భ్రమలోనే అందరు బతుకుతూ ఉంటారు. అయితే మన భ్రమ సరైనది కానే కాదు. ఎందుకో తెలుసా, మనము జన్మతః పాపులము, పుట్టిన
పుట్టినప్పటి నుండి మన లోపల పాప బీజం అనేది, పాప స్వభావం అనేది మన లోపల ఉన్నది. అందుకనే యేసు ప్రభువారు ఏమంటున్నారు? పాప క్షమాపణ గురించి, మారు మనసు గురించి ప్రకటించాలి. ఈరోజు మానవుడు ఎందుకు రక్షణలోనికి రావట్లేదు, యేసు ప్రభువారి దగ్గర రావట్లేదంటే దాన్ని స్వీకరించలేకపోతున్నాడు. నేను పాపిని గ్రహించలేకపోతున్నాడు. చెప్పేవాళ్ళు లేరు, ఒకవేళ చెప్పినా కానీ దాన్ని స్వీకరించడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. అందుకనే వారు తొందరగా యేసు ప్రభువారిని నమ్మట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాటను చదువుదాం. ద ఎర్లీ చర్చ్ ప్రేయిడ్ ఫర్ courage and God ఎక్కడ చదువుతున్నా, ట్రూ ప్రీచింగ్ కాల్స్ సిన్నర్ టు టర్న్ ఫ్రమ్ ఇంటూ గాడ్. నిజమైనటువంటి పశ్చాత్తాపము దేవుని వైపు ఒక మనిషిని తిప్పుతుంది. నిజమైనటువంటి పశ్చాత్తాపము దేవుని వైపు తిరిగేటట్టు చేస్తుంది. ఒకవేళ నిజంగా నేను పశ్చాత్తాపపడి, దేవా నన్ను క్షమించు, నా పాపములు క్షమించు, నా హృదయంలోనికి రండి అంటే ఆయన హృదయంలోకి వచ్చి నివాసము చేయడానికి ఇష్టపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం ఒకసారి. దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి, ప్రకటించుచుండెను. ఇక్కడ గమనించండి, మారు మనసుకు సంబంధించినటువంటి మాటలు ఎవరు చెప్తున్నారు ఇక్కడ? జాన్ ద బాప్టిస్ట్ బాప్తిసం ఇచ్చి యోహాన్ చెప్తున్నాడు. మారు మనసు పొందండి. ఇంతసేపు మీరు ఇంతకాలం జరిగిపోయింది, అయిపోయింది, ఇప్పటికైనా మారు మనసు పొందండి. ఎంత గట్టి మాటలండి ఇవి. ఈ మాట అంటేనే ఎవరికి నచ్చదు. యేసు ప్రభువారు ఒక్కరే దేవుడు అంటే ఎవరికైనా కోపం వస్తుంది. యేసు ప్రభువారు కూడా దేవుడు అంటే ఎవరికి కోపాలు రావు, కొట్లాటలు లేవు, హత్యలు జరగవు, ఇంకేం జరగదు. కానీ మీకు తెలుసా, బైబిల్ అంతా కూడా నిలబడిందే, బైబిల్ అంతా కూడా స్థాపించబడిందే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతే ఈరోజు సంఘం అనేది నిలబడింది. ప్రతి ఒక్క నీతిమంతుని రక్తము భూమి లోపల నుండి దేవునికి మొరపెట్టేదిగా ఉంది. అంత మాత్రమే కాదు కానీ ఎవరు యేసు ప్రభువారి కొరకు బలి అయిపోయినా, ఎవరు ప్రాణాలు పోగొట్టుకున్నా అలాంటి వారి పేరట, వారి ప్లేసెస్లలో ఎంతో గొప్ప మందిరాలు కట్టబడ్డాయి. చాలా గొప్ప గొప్ప మందిరాలు కట్టబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో కాబట్టి ప్రియులారా, ఇక్కడ బాప్తిసం ఇచ్చే యోహాను కూడా అంటున్నాడు, నేను మారు మనసును గురించి ప్రకటిస్తున్నాను అని మాట్లాడుతున్నారు. మారు మనసు అంటే ఏంటి? మనసును మార్చుకోవడం. ఒకప్పుడు నేను పాపం చేయడానికి ఇష్టపడేవాడిని, ఇప్పుడు నేను పాపం చేయడానికి ఇష్టపడట్లేదు. ఒకప్పుడు నేను తప్పు చేసేవాడిని, ఇప్పుడు నేను తప్పు చేయాలంటే భయపడతాను. ఎందుకో తెలుసా? దేవుడు చూస్తున్నాడు, దేవుడు శిక్ష ఇస్తాడు. దేవుడు ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. అంత మాత్రమే కాదు, ఆయన తీర్పరి. ఆయన తీర్పులో నేను వచ్చాను అంటే నా పని అవుతుంది, నేను జాగ్రత్త పడాలి. మనుషులు చూసి భయపడాల్సిన పని లేదు, మనుషుల కోసము మనం దాపరికాల అవసరం లేదు. అయితే మనము దాచుకోవాల్సింది, జాగ్రత్త పడాల్సింది దేవుని దగ్గర మాత్రమే. అంటే దాచుకోవడం అంటే మన ముఖాలను కప్పుకోవడం, అయ్యా నేను పాపినని చెప్పేసి ఒప్పుకోవడం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దగ్గర మాత్రమే మనము మన పాపాల గురించి మనం ఒప్పుకోగలము. అది 4వ మాట. ఇక 5వ మాటను చూద్దాం ఒకసారి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 15వ వచనం. మార్క్స్ వార్త 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సిలువ ఏంటంట? రక్షించబడుతున్నటువంటి వారికి శక్తి. అది సిలువను గుర్తు చేసుకున్న ప్రతిసారి ఎస్ నేను బలవంతుని చెప్పేసి అనిపిస్తుంది. నేను బలవంతుణ్ణి. ఎందుకో తెలుసా? పేతురు వచ్చారు, మన భారతదేశానికి ఎవరు వచ్చారు? తోమ వచ్చాడు. తోమ వచ్చి తన ప్రాణాలని లెక్క చేయకుండా చనిపోయాడు. ప్రాణాలు పెట్టేశాడు. ఇక్కడ తోమ భారతదేశానికి రావడం ద్వారా సువార్త భారతదేశానికి వచ్చింది. భారతదేశం కంటే ముందుగానే రక్షించబడినటువంటి దేశాలు కూడా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, భారతదేశానికి సువార్త వచ్చి 2000 సంవత్సరాలు. అదే 100 సంవత్సరాల కిందట సువార్త వచ్చినటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి. అమెరికా లాంటి దేశాలు. కొంతమంది అంటారు అమెరికా వాళ్ళ దేవుడు అంటారు యేసు ప్రభును. వారు అనే మాట ఏంటి? అమెరికా వాళ్ళ దేవుడు.
అమెరికా కనిపెట్టబడింది వాస్కోడి గామా ద్వారా చాలా తక్కువ సంవత్సరాల కిందట. కానీ యేసు ప్రభు వారి యొక్క సువార్త వచ్చింది భారతదేశానికి 2000 సంవత్సరాల కిందట. అంటే ఫస్ట్ భారతదేశంకి సువార్త వచ్చిందా, అమెరికా ఫస్ట్ తెలుసా అంటే భారతదేశానికి సువార్త రావడమే మొట్టమొదటిసారిగా జరిగింది. కాబట్టి భారతదేశానికి సువార్త మొట్టమొదటిసారిగా అందించబడితే ఇప్పటి వరకు చాలామంది క్రైస్తవులకు ఎందుకు మార్చబడలేదంటే ఈ మారు మనసు పశ్చాత్తాపం గురించినటువంటి లేక సిలువను గురించినటువంటి వార్తలు చెప్పేవారు తక్కువైపోయారు గనక. దేవునికి మహిమ కలుగును గాక. ద క్రాస్ కన్ఫ్రంట్స్ హ్యూమన్ ప్రైడ్ బట్ ఆఫర్స్ రెడెంప్షన్. సిలువ మన విలువను పెంచడమే కాదు, మనల్ని విడిపిస్తుంది. పాప క్షమాపణ నుండి, పాప దోషముల నుండి విడిపించేదిగా సిలువ మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ప్రీచ్ ద క్రాస్. హల్లెలూయా. సో ప్రీచ్ రిపెంటెన్స్, తర్వాత ప్రీచ్ ద క్రాస్. సిలువను గురించి మనం ప్రకటించాలి. అంత మాత్రమే కాదు, మరొక మాటను చూపిస్తాను. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 31వ వచనం. త్వరగా చదువుదామా. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 31వ వచనం. ఆటంకం లేకుండా ధైర్యముతో దేవుని రాజ్యము గురించి ప్రకటించుచు. చూడండి, తప్పు చెప్పిన వాళ్ళకు, తప్పు చేసే వాళ్ళకు భయం, నిజం చెప్పే వాళ్ళకు భయం ఎక్కడిది? సత్యం చెప్పే వాళ్ళకు భయపడతారు ఎక్కడైనా? సత్యం చెప్పేవారు ఎప్పుడు కూడా భయపడరు. అదే అబద్ధం చెప్పడానికి చాలా భయం కావాలి, దానికి ఎన్నో కవరింగ్స్ కావాలి, ఎంతెంతో దాన్ని కవర్ చేసుకుంటూ రావాలి. అదే సత్యం చెప్పే వాళ్ళకి భయం లేదు. దేని గురించి ధైర్యం అంట? దేని గురించి అంటే దే ప్రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం గురించి వారు ప్రకటిస్తున్నారు. అంటే భూమి మీద మనుషుల యొక్క రాజ్యాలు వేరు, రాజుల రాజ్యాలు వేరు, దేవుని రాజ్యం వేరు. దేవుని రాజ్యంలో ఏముంటుంది? అక్కడ కన్నీళ్ళు లేవు, అక్కడ దాహము లేదు, అక్కడ ఏడుపు లేదు, పండ్లు కొరకడం లేదు. ఎప్పటికీ ఆనందం, సంతోషం, సమాధానం ఉంటుంది. ఎందుకంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఆ రాజ్యంలో ఉండబోతున్నాడు గనక అక్కడ ఆయనతో పాటు మనం ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రీచ్ రిపెంటెన్స్, ప్రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రీచ్ ద క్రాస్. ఈ 3 మాటలు నేర్చుకున్నాం. ఇక చివరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే కూడి ఉన్న చోటు కంపించెను. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యముగా బోధించారు. అంటే పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన వ్యక్తి చేయాల్సిన పని ఏంటి? ధైర్యముగా దేవుని వాక్యమును బోధించాలి. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడినటువంటి వ్యక్తి వాక్యాన్ని బోధించాలి. వాక్యం లేకుండా సొంత కథలు, కల్పితాలు, పిట్ట కథలు ఏది కూడా పనికిరానివి. బైబిల్ దగ్గర దానికి ఎటువంటి చోటు లేదు అక్కడ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో కాబట్టి పిల్లరా, ఇక్కడ ప్రీచ్ విత్ బోల్డ్నెస్ అంటాం. ప్రీచ్ విత్ బోల్డ్నెస్. ధైర్యంగా ప్రకటించు. సువార్తను ప్రకటించేటప్పుడు ధైర్యంగా ప్రకటించు. భయపడుకుంటూ పిరికితనంతోటి ఇప్పుడు చేస్తాను, రేపు చేస్తాను, ఎలా చనిపోయేదే. ఎప్పటిదాకా ఉంటామో తెలియదు భూమి మీద. ఎప్పటిదాకా బ్రతికుంటే అప్పటిదాకా యేసు ప్రభును పరిచయం చేయకుండా, యేసు ప్రభును ప్రకటించకుండా ఉండకూడదు. కాబట్టి ప్రియులారా, ఈ 7 సంగతుల ద్వారా మనల్ని మనము సరి చేసుకుందాం. మనం ఇతరులకు ప్రకటిస్తున్నామా లేదా? మన ఇంటి పక్క వారికి, మన ఇరుగు పొరుగు వారికి, మన బంధువులకు, స్నేహితులకు యేసు ప్రభు వారిని పరిచయం చేస్తున్నామా లేదా? ఒకసారి చూద్దాం. 7 మాటలు నేను త్వరగా గుర్తు చేస్తాను. చూడండి. ప్రీచ్ ద వర్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పల్, ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్, ప్రీచ్ రిపెంటెన్స్, ప్రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ప్రీచ్ ద క్రాస్, ప్రీచ్ విత్ బోల్డ్నెస్. ప్రార్థన చేసుకుందాం. తల వంచుదాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ, నమ్మకము, కనికరం కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మా జీవితాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో మేము నేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఏం బోధించాలి, ఏం ప్రకటించాలి అనే సంగతులను మేము నేర్చుకున్నాం. ఈ 7 సంగతుల ద్వారా గడిచిన వారములో 3 సంగతులు, ఈ వారాన 4 విషయాలు. ఈ నేర్చుకున్న ప్రతి సంగతులు కూడా మా హృదయాల్లో పదిలపరుచుకొని మీ వాక్యాన్ని ఇతరులకు పరిచయం చేసేవారముగా, మిమ్మల్ని ఇతరులకు మేము పరిచయం చేసేవారముగా, ఈ భూమి మీద ఉన్నంత వరకు
నీ మహిమ కొరకు బ్రతికే వారముగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని నజరేయుడైన యేసయ్య నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.